మళ్ళీ జలుబు దగ్గేనా? అది వచ్చినప్పుడే కదా నీకు మా డాక్టర్స్ గుర్తొచ్చేది. అజిత్రోమైసిన్ అనుకున్నా. అజిత్రోమైసిన్ అనేది ఒక యాంటీబయాటిక్. అదేదో పారాసిటమాల్, సినారస్ లాంటి నార్మల్ టాబ్లెట్ కాదు. యాంటీబయాటిక్స్ అనేవి స్పెసిఫిక్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రాపర్గా ఒక ఈఎన్టీ డాక్టర్ ఆర్ జనరల్ ఫిజిషియన్ అది ఎగ్జామిన్ చేసి దాంట్లో కొన్ని ఇన్ఫెక్టివ్ కాఫ్ అని అన్నప్పుడే యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. ఊరికే ఒకసారి అజిత్రోమైసిన్ ఇచ్చాను కదా అని ప్రతిసారి మెడికల్ షాప్కి వెళ్ళి పిప్పర్మెంట్ లాగా చేసుకుంటే అది అలానే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. నువ్వే కాదు, 50% ఆఫ్ ఇండియన్స్కి ఆల్రెడీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ ఎరాలో. ఈ కోవిడ్ వచ్చాక అందరికీ కాఫ్ కోల్డ్ రాగానే వెళ్ళి మా మెడికల్ షాప్లో ఒక క్రోసిన్, ఒక సినరెస్ట్, ఒక అజిత్రోమైసిన్ వేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. సినరెస్ట్ అండ్ క్రోసిన్ స్టిల్ ఓకే, కానీ అజిత్రోమైసిన్ అనేది ఒక యాంటీబయాటిక్. అలా మిస్యూజ్ చేయకు, ఫస్ట్ వచ్చి చూపించుకో. సో సేమ్ మీకు కూడా ఒకవేళ కోల్డ్ కాఫ్ ఉంటే బేసిక్ హోమ్ రెమెడీస్ ఫాలో చేయండి. వైరల్ అయితే 5 to 7 daysలో తగ్గిపోతుంది. అంతేగాని ప్రతి చిన్న కోల్డ్ కాఫ్కి యాంటీబయాటిక్స్ మాత్రం యూజ్ చేయకండి. మీ ఫ్యూచర్ జనరేషన్స్లో మీ పిల్లలకి ఒక యాంటీబయాటిక్ కూడా పనిచేయదు అప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల. సో ప్లీజ్ డు నాట్ మిస్యూజ్ యాంటీబయాటిక్స్.